ఢిల్లీ కాలుష్యంతో ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు పొంచి ఉన్నట్లు శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది. PM 2.5 పెరుగుదలతో లంగ్ క్యాన్సర్ ముప్పు 14% పెరుగుతోందని WHO నివేదిక చెబుతోంది. పొగ తాగని వారు కూడా తీవ్ర కాలుష్యం ముప్పుని ఎదుర్కొంటున్నారు. PM 2.5 నైట్రోజన్ డయాక్సైడ్తో నేరుగా ఊపిరితిత్తుల్లోకి కాలుష్య కారకాలు చేరుతున్నట్లు గుర్తించారు. ఊపిరితిత్తుల్లోకి కాలుష్య కారకాలు చేరడంతో జబ్బుల బారిన పడుతున్నట్లు కనుగొన్నారు. WHO నివేదిక కంటే 18 రెట్లు ఎక్కువగా ఢిల్లీలో PM 2.5 కాలుష్యం ఉన్నట్లు తేల్చారు. కాలుష్యం బారిన పడి హాస్పిటల్స్కి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. తీవ్రమైన దగ్గు, ఊపిరాడకపోవటం, ఊపిరితిత్తుల పనితీరు బలహీనం కావటం లాంటి సమస్యలతో ఢిల్లీ వాసులు బాధపడుతున్నారు. అయితే ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తుంది. ఢిల్లీ కాలుష్యానికి అధిక ట్రాఫిక్ కూడా ఒక కారణమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ట్రాఫిక్ సమస్యపై NHAIకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. రాజధాని ప్రాంతంలోని 9 టోల్ ప్లాజాలను మరో చోటికి మార్చాలని కోర్టు ఆదేశించింది.